నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు నెల్లూరు చిత్తూరు జిల్లాలో మరోసారి భారీ వర్షాలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తిన వరదలు కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు చేరిన బాధితులు చెన్నైని వేధిస్తున్న వరద కష్టాలు ఇళ్లు పరిసర ప్రాంతాల్లో బురద మేటలు తొలగించే పనుల్లో బాధితులు కరెంటు లేక తీవ్ర ఇక్కట్లు అమరావతికి భూములిచ్చిన రైతులకు స్థలాల కేటాయింపుపై ఏపీ సర్కార్ కసరత్తు డిసెంబర్ నాటికి ప్రక్రియ ప్రారంభించే యోచన హైదరాబాద్లో జీవ వైద్య పరిశోధన కేంద్రం ఏర్పాటు 340 కోట్ల రూపాయల వ్యయంతో జినోమ్ వ్యాలీలో నిర్మాణం 4 ఏళ్లలో పూర్తి గ్రూప్ 2 నియామకాలకు మౌఖిక పరీక్షలు టీఎస్పీఎస్సీకి తెలంగాణ సర్కార్ అనుమతి కేంద్రం నిర్దేశించిన పోస్టుల పరిధిలోకి రావని వెల్లడి వరంగల్ ఉప ఎన్నికలకు నేడు ముగియనున్న ప్రచారం చివరి రోజున ఓటర్లను ఆకర్షించేందుకు కీలక నేతలను రంగంలోకి దించిన ప్రధాన పార్టీలు ప్యారిస్లో మరో కుట్రకు ఐఎస్ తీవ్రవాదుల కుట్ర తనిఖీల్లో గుర్తించిన ఫ్రాన్స్ పోలీసులు సూత్రధారి ఆత్మాహుతి చేసుకున్నట్లు అనుమానాలు కాస్త తెరిపినిచ్చి రాత్రి మళ్లీ కురిసిన వర్షానికి నెల్లూరు చిత్తూరు జిల్లా వాసులు నరకయాతన పడుతున్నారు నెల్లూరులోని ప్రధాన కూడళ్లు అనేక ప్రాంతాల్లో 3 నుంచి 5 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తుంటే తిరుపతిలో వర్ష ప్రభావం వల్ల జలాశయాలు నిండి రోడ్లపైకి వరద పోటెత్తింది లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు జిల్లా వ్యాప్తంగా సుమారు 100 కోట్లకు పైగా పంట నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేశారు ఈ వర్షాలు అనంత జిల్లాలో వేరుశనగ రైతుకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి భారీ వర్షాలు వరదలకు నెల్లూరు విలవిలలాడుతోంది 2 రోజులు కాస్త తెరిపినిచ్చిన వానలు గత రాత్రి మళ్లీ 15 సెంటీమీటర్ల వర్షం కురవగా నెల్లూరులోని శివగిరి కాలనీ బన్సూర్ నగర్ ఖుద్దూస్ నగర్ మనుమసిద్ది నగర్ పరమేశ్వరి నగర్ న్యూ మిలిటరీ మాగంటి లేఅవుట్ చంద్రబాబు నగర శివారు ప్రాంతాలను మళ్లీ వరద నీరు ముంచెత్తింది నెల్లూరు చెరువు నుండి వరద నీరు కాలనీలోకి ప్రవేశిస్తుండగా ప్రభుత్వ కార్యాలయాలు నీట మునిగాయి అపార్ట్మెంట్ల సెల్లార్లు నీటితో నిండిపోయాయి వరద అంతకంతకు పెరిగినందున కొన్ని ప్రాంతాల్లో పడవల సాయంతో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు జిల్లాలో వరద సహాయ కేంద్రాలకు హెలికాప్టర్ ద్వారా ఆహార పదార్థాలను చేరవేస్తున్నారు గూడూరులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో వేలాది మంది బాధితులు తలదాచుకుంటున్నారు ఇళ్లల్లో వస్తువులు కొట్టుకుపోయి కట్టుబట్టలతో మిగిలిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఆకలే నేర్చినాం 3 అపార్ట్మెంట్లో 3 రోజులు అన్నంలే నీళ్ళులే అట్టే చచ్చిపోయినాం అవతల ఎవరు వచ్చి మా వాళ్ళు మా కౌన్సిల్ మా నెంబర్ ఆమె వచ్చి తాడు కట్టి ఆమె అవతలకు గాడ్డ అవతలకి నిచ్చినేసి దించుకొని అవతల రైస్ మిల్ లేకపోతే అప్పుడు వాళ్ళు వచ్చి తోలినారు మమ్మల్ని బయటకు తోలి సో అన్నం పెడుతున్నారు వర్షాల వల్ల గండిపడిన చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై రాకపోకలను ఈ మధ్యాహ్నానికి పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు జిల్లాలో గత 4 రోజుల్లో కురిసిన వర్షాలకు సుమారు 25 కోట్ల రూపాయల పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు తిరుమలగిరిలో కుండపోత తిరుపతి నగరంపై ప్రభావం చూపుతున్నాయి జలాశయాలు నిండిపోవడం వల్ల పడే ప్రతి వర్షపు చుక్క ప్రవాహంగా మారి దిగువ ప్రాంతాలకు చేరుతోంది మాల్వాడి గుండం కపిలతీర్థం ద్వారా నగరంలోని లోతట్టు ప్రాంతాలకు నీరు వచ్చి చేరుతోంది లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తూర్పు ప్రాంతంలోని సత్యవేడు శ్రీకాళహస్తి చంద్రగిరి నియోజకవర్గాల్లో వాగులు వంకల్లో వరద ఉధృతి కొనసాగుతోంది తెలుగుగంగ కాలువకు భారీ స్థాయిలో వరద వస్తుండగా తొట్టంబేడు మండలంలోని పలు గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి మదనపల్లె నీటిపారుదల శాఖ పరిధిలో 2300 చెరువులు పూర్తిగా నిండగా భారీ వర్షాలకు ఖరీఫ్లో సాగు చేసిన వరి టొమాటో వేరుశెనగ రాగి చామంతి పంటలు దెబ్బతిన్నాయి సుమారు 1000 ఎకరాలకు పైగా పొలాలు దెబ్బతిని 100 కోట్లకు పైగా పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు పంటలన్నీ నష్టం అయిపోతుంటాయి సార్ వరి పంట రాగి పంట టమాటాలు అన్ని నష్టమైనాయి సార్ మాకు మొలకలు వచ్చేసినాయి అంతా పడిపోయింది పాసిపోయింది నీళ్ళలో వర్షాలు అనంత జిల్లా వేరుశెనగ రైతులను నిలువునా ముంచాయి తీవ్ర వర్షాభావంతో అరకొర పంట సాగవగా కదిరి గాండ్లపెంట ఆమడగూరు ఓడిచెరువు ముదిగుబ్బ ప్రాంతాల్లో 5 నుంచి 9 సెంటీమీటర్ల వర్షం కురవగా చేతికొచ్చే దశలో ఉన్న శనగ ఇంటికి చేరకుండా పోతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వదిలిపెట్టాలి ఒక వారం అట్లా జడిగొట్టుకుంది మళ్ళీ 2 రోజులు తెరిపిస్తేనే అంతా మనసులు పెట్టి కుప్పేసుకున్నాం కుళ్ళిపోయింది మోసలు వచ్చినాయి లోన కాకపోతే ఈ తెరిపి చూసి ఆడించుకొని ఉండిన సాటుకుండి పోయిన సాటుగా లేదంటే ఎవరికన్నా అమ్మేసుకొని గొర్రెలకి గిర్రెలకి ఇచ్చుకోవాలంటే
4 నెలల పాటు కష్టపడి సాగు చేసుకున్న పంట చివర్లో చేతికందకుండా పోవడం రైతులను ఆర్థికంగా కుంగదీస్తోంది. అల్పపీడనం ఈశాన్య రుతుపవనాల ప్రభావానికి కురిసిన వర్షాలతో జలదిగ్బంధంలో చిక్కుకున్న తమిళనాడులో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. చెన్నైలో వరద కారణంగా పునరావాస కేంద్రాల్లో చేరిన ప్రజలు తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. చాలా చోట్ల విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు సాగుతున్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టినా ట్రాక్లు దెబ్బతినడం వల్ల రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇళ్లలోకి చేరిన వరద నీరు, చెరువులను తలపిస్తున్న మైదానాలు, కాలువలను మరిపించిన రోడ్లు, జల దిగ్బంధంలో కాలనీలు. 2 రోజుల క్రితం వరకు ఇది తమిళనాడు రాజధాని చెన్నై పరిసర జిల్లాల్లో పరిస్థితి. ఎటు వెళ్లాలన్నా మోకాలులోతు నీరు, లేదంటే చిన్నపాటి పడవలపై ప్రయాణాలు. నిత్యావసరాలకు కొరత, చుట్టూ నీరు ఉన్నా గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీరులేని దైన్యస్థితి. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో వరద కష్టాలు పడిన చెన్నై ప్రజలు ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. చెన్నై సహా పరిసర ప్రాంతాలను జలదిగ్బంధంలోకి నెట్టిన వానలు తగ్గుముఖం పట్టగా ఆపన్నహస్తం కోసం ఎదురుచూసిన వారు ప్రభుత్వం సహా సైన్యం, స్వచ్ఛంద సంస్థలు చేపట్టిన సహాయ చర్యలతో ఒడ్డున పడ్డామని సాంత్వన పొందుతున్నారు. ఎడతెరిపిలేని వర్షాలకు వరదలు ముంచెత్తి జలమయమైన ప్రాంతాల నుంచి పునరావాస కేంద్రాలకు తరలివచ్చిన నిర్వాసితుల్ని స్వస్థలాలకు పంపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంయుక్త బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వరదలకు తీవ్రంగా దెబ్బతిన్న కాంచీపురం, తిరువళ్లూరు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలే అవకాశముండడంతో భారీగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఇప్పటికే 55,000 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ప్రజలకు అవసరమైన ఔషధాలు పంపిణీ చేస్తున్నాయి. పునరావాస కేంద్రాల నుంచి స్వస్థలాలకు చేరుకుంటున్న వారికి మరో సమస్య వేధిస్తోంది. ఇళ్లు, వీధుల్లో పేరుకుపోయిన బురద, చెత్తను తొలగించేందుకు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి. ఇదే సమయంలో విద్యుత్ సరఫరా లేక రాత్రిళ్లు ఏ పురుగులు వస్తాయో అనే అనుమానాల మధ్య ప్రజలు అత్యంత దీనంగా కాలం వెళ్లదీస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ట్రాక్లు దెబ్బతినగా తమిళనాడు మీదుగా వెళ్లే 20 రైళ్లను రద్దు చేస్తున్నట్లు తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. ముందు జాగ్రత్తగా చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురంలో పాఠశాలలకు ఈ నెల 22 వరకు సెలవులను పొడిగించారు. ఇప్పటి వరకు వర్షాల్లో చిక్కుకున్న 4,500 మందిని రక్షించినట్లు జాతీయ విపత్తుల నివారణ సంస్థ ప్రకటించింది. ఇప్పటి వరకు భారీ వర్షాలకు తమిళనాడులో చనిపోయిన వారి సంఖ్య 87కు చేరుకోగా తాజా పరిస్థితిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి జయలలిత వరద మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన స్థలాలు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ కసరత్తు వేగవంతం చేసింది. రైతులకు ఇచ్చే స్థలాల పరిమాణం, కేటగిరీపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. రైతుల అభిమతం మేరకే స్థలాలు ఇవ్వాలని భావిస్తున్న ప్రభుత్వం డిసెంబర్ నెలాఖరుకు ప్రక్రియ ప్రారంభించాలని భావిస్తోంది. రైతులకు మరింత స్పష్టత ఇచ్చేందుకు 9.18 పత్రాల స్వీకరణ గడువు ఈ నెలాఖరు వరకు పొడిగించింది. అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు నివాస, వాణిజ్య స్థలాల కేటాయింపులో అనుసరించాల్సిన విధానంపై సిఆర్డీఏ గుంటూరు జిల్లా అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఈ అంశంపై రైతుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించిన మేరకు ఇప్పటికే గుంటూరు సంయుక్త కలెక్టర్ శ్రీధర్ రైతు ప్రతినిధులతో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. రైతుల అభిప్రాయాలను క్రోడీకరించి సమగ్ర నివేదిక తయారీపై దృష్టి పెట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం 6 పరిమాణాల్లో స్థలాల పరిమాణం ఉండాలనే యోచనతో యంత్రాంగం ప్రతిపాదనలు రూపొందిస్తోంది. స్థలాల పరిమాణం ఖరారైన తర్వాత రోడ్ల విస్తీర్ణం ఎలా ఉంటుంది, ఎంత ఎత్తు వరకు నిర్మాణాలకు అనుమతిస్తారు, నిర్మిత ప్రాంతం ఎంత వస్తుంది, ఇంటి చుట్టూ విడవాల్సిన ఖాళీ ప్రదేశంపై సిఆర్డీఏ ఒక స్పష్టత ఇవ్వనుంది. తమకు వచ్చే వాటాకు సరిపడే విస్తీర్ణం గల స్థలాలు ఎన్ని కావాలో కోరుకునే అవకాశం రైతులకు కల్పించారు. వారి నుంచి వచ్చే డిమాండ్ను అనుసరించి నివాస ప్రాంతాల్లో స్థలాలు 125, 250, 500, 1000, 2000, 4000 చదరపు గజాల పరిమాణాల్లో ఏవి ఎన్ని ఉండాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటారు. వాణిజ్య ప్రాంతాల్లో
25, 50, 100, 200, 400, 800 చదరపు గజాల విస్తీర్ణంలో ఉండే అవకాశం ఉంది. స్థలాల పరిమాణంపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈ అంశాలపై CRDA గ్రామాల వారీగా రైతులకు అవగాహన కల్పించనుంది. అనంతరం రైతులకు ఇచ్చే పత్రంలో రైతు నుంచి తీసుకున్న భూమి ప్రభుత్వ ప్యాకేజీ ప్రకారం నివాస వాణిజ్య స్థలాల్లో ఎంతెంత భూమి వస్తుంది, ఎంత విస్తీర్ణం గల స్థలాలు కోరుకుంటున్నారనే సమాచారాన్ని పొందుపరచనున్నారు. ఒకే రెవెన్యూ గ్రామం పరిధిలో బంధువులు, మిత్రులు 4-5 కలిసి ఒకే చోట స్థలం తీసుకోవచ్చని గతంలోనే ప్రకటించిన CRDA అలా కోరుకునేవారు 9.18 పత్రం ద్వారా వివరాలు అందించాలని సూచించింది. రైతుల్లో నెలకొన్న సందేహాలతో స్థలాల విస్తీర్ణం, భవనాల ఎత్తు, ఇతర అంశాలపై స్పష్టత వచ్చాకే 9.18 పత్రాలు తీసుకోవాలని భావిస్తోంది. అందుకే 9.18 పత్రాల సమర్పణకు గడువు ఈ నెలాఖరు వరకు పొడిగించింది. అవసరమైతే మరింత పొడిగించే అవకాశముంది. రైతులకు డిసెంబర్ నెలాఖరు నాటికి లాటరీ పద్ధతిలో స్థలాలు కేటాయించేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. ఆంధ్రప్రదేశ్లో రీగ్యాసిఫికేషన్ ప్లాంట్ నెలకొల్పేందుకు మలేషియాకు చెందిన ఐసోమెరిక్, పెట్రాన్ సంస్థలు ముందుకొచ్చాయి. ఈ మేరకు మలేషియా వాణిజ్య మంత్రి శామ్యుయల్ నేతృత్వంలోని 13 మంది సభ్యుల బృందం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తమ ఆసక్తిని తెలిపారు. కృష్ణపట్నం పోర్టు వద్ద 5 మిలియన్ టన్నుల సామర్థ్యంతో గ్యాస్ నిల్వ కేంద్రాన్ని భూవిటి విధానంలో నిర్మిస్తామని మలేషియా బృందం ముఖ్యమంత్రికి వివరించింది. రాయలసీమలోని పరిశ్రమలకు, ఆ ప్రాంతంలోని గృహావసరాలకు ఈ గ్యాస్ సరఫరా చేసేందుకు అవకాశం ఉందని సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. దాదాపు 3,000 కోట్ల రూపాయల వ్యయంతో రీగ్యాసిఫికేషన్ స్టోరేజ్ ప్లాంట్ నిర్మించాలని భావిస్తున్నట్లు మలేషియా ప్రతినిధులు స్పష్టం చేశారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో 30 కోట్ల రూపాయల వ్యయంతో LED బల్బుల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు మలేషియాకి చెందిన XXII సంస్థ ముందుకొచ్చింది. పట్టణ పేదలకు గృహవసతి కల్పించే పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు 193,147 ఇళ్లు, తెలంగాణకు 10,290 ఇళ్లను కేటాయించేందుకు ఆమోదం తెలిపిన కేంద్రం ఫార్మా, బయో, మెడికల్ రంగాల్లో దూసుకుపోతున్న హైదరాబాద్కు మరో ప్రతిష్టాత్మక పరిశోధనా కేంద్రాన్ని మంజూరు చేసింది. హైదరాబాద్లోని జినోమ్ వ్యాలీలో జాతీయ జీవ వైవిధ్య పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశంలోనే ఈ విభాగంలో ఏర్పాటు చేయనున్న మొట్టమొదటి పరిశోధనా సంస్థను 338.58 కోట్ల రూపాయలతో 4 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించారు. బయోమెడికల్ పరిశోధనల్లో వివిధ రకాల జంతువుల పరిరక్షణకు అవసరమైన ఔషధాల తయారీపై ఈ కేంద్రం పరిశోధనలు చేయనుంది. ఈ కేంద్రం ఏర్పాటుకు ఉమ్మడి రాష్ట్రంలోనే 102.69 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేసే ఈ సంస్థలో వివిధ రకాల జంతువుల బ్రీడింగ్, పెంపకం, ఔషధాల అభివృద్ధి చేపట్టనున్నారు. తెలంగాణలో గ్రూప్ 2 ఖాళీల భర్తీకి మార్గం సుగమమైంది. ఇప్పటి వరకు ఈ పోస్టుల భర్తీలో సందిగ్ధతకు కారణమైన మౌఖిక పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. గ్రూప్ 2 పోస్టులకు మౌఖిక పరీక్షల నిర్వహణపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కు అనుమతి ఇచ్చింది. కేంద్రం నుంచి ఆమోదం తీసుకున్న తర్వాతే సర్వీస్ కమిషన్కు మార్గదర్శకాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులను భర్తీ చేసేందుకు మౌఖిక పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకున్న నిర్ణయం అమల్లోకి రానుంది. TSPSC ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి పరీక్షలకు మౌఖిక పరీక్షలు నిర్వహించే అవసరం లేదని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేయగా తెలంగాణలో గ్రూప్స్ పరీక్షలపై సందిగ్ధత ఏర్పడింది. ప్రధానంగా గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు మొత్తం 600 మార్కుల్లో 75 మార్కులను మౌఖిక పరీక్షల ద్వారా కేటాయించాలని మార్గదర్శకాలు ఖరారు చేసింది. గ్రూప్ 2 స్థాయిలో దాదాపు 400 పోస్టులకు రాత పరీక్షలు కూడా పూర్తయ్యాయి. వాటికి మౌఖిక పరీక్షలు జరగాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం చేపట్టే ఉద్యోగ నియామకాల్లో గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి పరీక్షలకు మౌఖిక పరీక్షలు నిర్వహించే అవసరం లేదని తీర్మానించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కూడా విజ్ఞప్తి చేసింది. వచ్చే జనవరి నుంచి భర్తీ చేసే పోస్టులకు కొత్తగా చేసిన మార్పులను అమలు చేయాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. ఏ పోస్టులకు మౌఖిక పరీక్షలు ప్రతిపాదిస్తున్నారనే అంశంపై నివేదిక రూపొందించింది. ఈ నెల 16న ఢిల్లీలో కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్, అన్ని శాఖల సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శులు, పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల కార్యదర్శులతో సమావేశం నిర్వహించినప్పుడు రాష్ట్రం నుంచి హాజరైన తెలంగాణ అధికారులు తమ నివేదికను ఇచ్చారు. గ్రూప్ 2 పరిధిలోని ఎగ్జిక్యూటివ్ పోస్టులకు వ్యక్తిత్వ పరిశీలన అవసరమైనందునే మౌఖిక పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నివేదికను పరిశీలించిన కేంద్రం ఆమోదం తెలిపింది. కేంద్రం నుంచి స్పష్టత వచ్చినందున జీఏడీ అధికారులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులతో సమావేశం నిర్వహించి మౌఖిక పరీక్షలు నిర్వహించేందుకు పచ్చజెండా ఊపారు. కరవు మండలాలు సహా దుర్భిక్ష పరిస్థితులపై తెలుగు రాష్ట్రాలు నివేదిక సమర్పించిన వెంటనే ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి చౌదరి బీరేందర్ సింగ్ అన్నారు.
ఇప్పటివరకు అలాంటి నివేదికలేవీ తమ శాఖకు అందలేదని మంత్రి తెలిపారు. హైదరాబాద్లో గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖల సమావేశంలో పాల్గొన్న మంత్రి 2019 నాటికి దేశంలోని ప్రతి గ్రామానికి రహదారులను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. వచ్చే 5 ఏళ్లలో దేశంలోని అన్ని పంచాయతీలకు భారీగా నిధులు వస్తాయని తెలిపారు. According to the 14th Finance Commission recommendation, all the funds available for panchayat, that is to the tune of more than 2 lakh crore of rupees, would be directly given to the panchayats of the country. That is 2,46,000 odd panchayats in our country, and the smallest of the panchayat may get between 15 lakh to 17 lakh, and the bigger the size of the gram panchayat, the amount may go up to 1 crore or even more than 1 crore. వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక ప్రచారం ఇవాళ ముగియనుంది. కొన్ని గంటలే మిగిలి ఉన్నందున ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు అగ్రనేతలను రంగంలోకి దింపాయి. ఈ ఉప ఎన్నిక ప్రచారంలో దూకుడు పెంచిన అధికార తెరాస పక్కా ప్రణాళికతో ప్రజల్లోకి వెళుతోంది. పరస్పర సమన్వయంతో గెలుపు కోసం ఆ పార్టీ నేతలు సమిష్టి కృషి చేస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నాయి. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వరంగల్ జిల్లా చిరునామాగా మారింది. హోరాహోరీగా సాగుతున్న లోక్సభ ఉప ఎన్నిక ప్రచారం ఇవాళ ముగియనుండగా జాతీయ నేతలు మొదలు గల్లీ నాయకుల వరకు జిల్లాలోనే తిష్టవేశారు. నేతల రాకతో జిల్లా కేంద్రంలోని హోటళ్లు, లాడ్జీలు కిక్కిరిసిపోగా తమ అభ్యర్థి గెలుపు కోసం ఎవరికి వారు తీవ్రంగా శ్రమిస్తున్నారు. తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్ను లోక్సభకు పంపేందుకు తెలంగాణ మంత్రులు, తెరాస ఎంపీలు సహా ఆ పార్టీ కార్యవర్గం అలుపెరగని ప్రచారం చేస్తోంది. సినీ నటుడు ఎమ్మెల్యే బాబుమోహన్ ఆటపాటలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. వరంగల్లో తెరాస శ్రేణులు చేపట్టిన ద్విచక్ర వాహన ప్రదర్శనలో పాల్గొన్న తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేతల ఆరోపణలను తిప్పికొట్టారు. నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను, మీ 10 ఏళ్ల పరిపాలనలో ఈ వరంగల్ జిల్లాకు ఒక్క మంచి పని చెప్పండి మీరు చేసింది ఏదైనా. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం 16 నెలల కాలంలోనే ఈ రోజు రాష్ట్రానికి ఒకే ఒక్క సైనిక్ స్కూల్ వస్తే దాన్ని వరంగల్ కి ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది. హెల్త్ యూనివర్సిటీ వస్తే దాన్ని వరంగల్ కి ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది. 10 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యాగన్ ఫ్యాక్టరీకి భూమి ఇవ్వలేకపోతే ఒక్క సంవత్సరంలోనే 23 కోట్లు పెట్టి భూమి ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తమ అభ్యర్థి సర్వే సత్యనారాయణను గెలిపించుకునేందుకు కేంద్ర మాజీ మంత్రులు, జాతీయ నేతలు, రాష్ట్ర నాయకులను రంగంలోకి దింపింది. అధికార పక్షంపై ఘాటైన ఆరోపణలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. इस नई सरकार ने जो आज यहाँ किसानों से वादे किए गए, लेकिन किसानों के वादे पूरे नहीं हुए। जब राहुल गांधी जी कांग्रेस के वाइस प्रेसिडेंट तेलंगाना आए और 16-17 किलोमीटर पैदल चल के गांव-गांव गए और उन्होंने यहाँ की सरकार को ललकारा और कांग्रेस के डर से अब उन्होंने कहा है कि हम जिन्होंने आत्महत्या की है उनको पैसा दिया जाएगा. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమి అభ్యర్థి దేవయ్య తరపున కేంద్ర మంత్రులు, 2 పార్టీల ముఖ్య నేతలు ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వరంగల్లో నిర్వహించిన భారీ బహిరంగ సభకు కేంద్ర మంత్రి హంసరాజ్ గంగారాం ముఖ్య అతిథిగా హాజరై అన్ని రంగాల్లో వరంగల్ అభివృద్ధి జరగాలంటే ఎన్డీఏ అభ్యర్థి దేవయ్యను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. प्राणहिता चवेला प्रोजेक्ट जो होने वाला है, हमारे देवैया जी जब जीतेंगे मैं इनको लेके जाऊंगा पीएम के पास में और बिना केसीआर के हम ये प्रोजेक्ट पूरा करके दिखाएंगे. कोई जरूरत नहीं हमें केसीआर. यहाँ पर हम 7 लाख हेक्टेयर इरिगेशन तेलंगाना प्रदेश को हम देंगे. हर चीज विकास, इरिगेशन, एम्प्लॉयमेंट, एजुकेशन में भी और किसानों की सुसाइड रोकने के लिए और बेरोजगारों को हाथ में काम मिलने के लिए इंडस्ट्री प्रारंभ करेंगे. ముఖ్యమంత్రి మంత్రులు ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి వివరణ కోరినట్లు ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్లాల్ తెలిపారు. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై తాను పంపిన నివేదిక ఆధారంగా ఈ వివరణ కోరినట్లు ఆయన చెప్పారు. వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 1778 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతుందని చెప్పారు. ముక్కుమ్మడి ఎస్ఎంఎస్ల ద్వారా ప్రచారం చేసే వారితో పాటు సర్వీసు ప్రొవైడర్లపై కూడా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అప్పుడు చాలా మంది పొలిటికల్ లీడర్స్ మిగతా చోట్ల నుంచి వరంగల్ వెళ్లారు, ఇన్క్లూడింగ్ మినిస్టర్స్, సెంట్రల్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్. వారు వరంగల్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ లో ఓటర్ గా లేకుండా ఉంటే సాయంత్రం 5 గంటలకి బయటికి రావాలి. వరంగల్ నుంచి బయటికి రావాలి, వరంగల్ టౌన్ కాదు, వరంగల్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి బయటికి రావాలి.
ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించారన్న ఆరోపణలకు సంబంధించి ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసులపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి కొన్ని విధానపరమైన నిర్ణయాలు మాత్రమే తీసుకున్నారని, వాటిపై ఇంకా ఉత్తర్వులు ఇవ్వలేదని ఈసీకి రాసిన లేఖలో స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం అనుమతితోనే ఉత్తర్వులు ఇస్తామని లేఖలో పేర్కొంది. వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల ప్రచార సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగాల ఆధారంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ విపక్ష పార్టీల నేతలు చేసిన ఫిర్యాదుపై ఈసీ ప్రభుత్వానికి గతంలో తాకీదులిచ్చింది. బీఆర్ అంబేద్కర్ తెలుగు విశ్వవిద్యాలయాల సేవలు ఆంధ్రప్రదేశ్లో కూడా కొనసాగిస్తామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని 92 కేంద్రాల్లో సేవలు నిర్వహిస్తున్నట్లు హైకోర్టులో దాఖలు చేసిన మెమోలో వివరించింది. రాష్ట్ర విభజన తర్వాత యూనివర్సిటీల సేవలు ఆంధ్రప్రదేశ్లో కొనసాగడం లేదన్న వివాదంపై జరిగిన విచారణలో ఈ మేరకు తెలిపిన తెలంగాణ సర్కార్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో సేవలు కొనసాగించాలని ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఈ నెల 4న ఉత్తర్వులు జారీ చేశారని తెలిపింది. ఈ వివరణపై తమకు అభ్యంతరాలు ఉన్నట్లు పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ వాటిని లిఖితపూర్వకంగా సమర్పిస్తామని హైకోర్టుకు వివరించింది. అనంతరం విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిపై గతంలో నమోదైన అన్ని కేసుల్ని న్యాయస్థానాల్లో నిరూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి చినరాజప్ప తెలిపారు. ఎన్నికలకు ముందే విదేశాలకు పారిపోయిన గంగిరెడ్డిని దేశానికి రప్పించేందుకు ప్రభుత్వం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందన్న ఆయన, గంగిరెడ్డి పేరిట ఉన్న 100 కోట్ల రూపాయల ఆస్తుల స్వాధీనానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అందరికీ తెలుసున్న విషయమే, గంగిరెడ్డి ఏ టైంలో ఈ కార్యక్రమాలు చేసాడు, ఎలా చేసాడు అన్నది అనేది తెలుసున్న విషయాలే. దాన్ని బట్టి ఏం చేయాలి ఏంటన్నదే ఇప్పుడు మొత్తం మేము రివ్యూ చేసుకోవడం జరుగుతుంది. రివ్యూ చేసుకుని అతని మీద ఏం చర్యలు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలన్నది ఒకటి కోర్టులో పెట్టాం. కానీ కోర్టు ఎస్టాబ్లిష్మెంట్ ఒకటి, ఇతను చేసిన కార్యక్రమాలు ఎస్టాబ్లిష్ చేయటువంటి ఇతని ఆచరణని కూడా అటాచ్ చేసి దాన్ని గవర్నమెంట్కి వచ్చేలాగా చర్యలు తీసుకోవడం, ఈ రెండింటి మీద సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. సొంత కార్యాలయంలో దారుణ హత్యకు గురైన చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త మోహన్ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. సింగపూర్లో ఉంటున్న వారి కుమార్తె నిన్న సాయంత్రం స్వస్థలానికి చేరుకోగా ఇవాళ అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అనురాధ, మోహన్ భౌతిక కాయాలకు నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు హత్య రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులను ఓదార్చిన ఆయన, కఠారి దంపతులు మరణం చిత్తూరులో తెలుగుదేశానికి తీరని లోటన్నారు. అనంతరం హత్య జరిగిన చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయాన్ని చంద్రబాబు పరిశీలించారు. మరీ క్రూరంగా ఘోరంగా చంపేయడం జరిగింది. చాలా బాధేస్తుంది. కొంతమంది సైకోస్ ఈ విధంగా ప్రవర్తిస్తే ఏ విధంగా ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారనేది ఇది ఒక ఉదాహరణ. నాగరిక ప్రపంచంలో ఇలాంటి జరుగుతున్నట్టు చాలా బాధేస్తుంది. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఎంత గొప్ప వాళ్ళైనా సరే, ఎవరైనా సరే దీంట్లో వాళ్ళకు కఠిన శిక్ష పడాల్సిందే. ఫ్రాన్స్ మారణకాండ జరిగి వారం రోజులు గడవక ముందే మరో దాడికి ఐఎస్ తీవ్రవాదులు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ప్యారిస్ శివార్లలోని సెయింట్ డెనిస్లో బుధవారం తనిఖీలు జరిపిన వేళ చోటు చేసుకున్న కాల్పులు, ఆత్మాహుతి ఘటనపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు. మరో కుట్రను అమలు చేయాలనే ఉద్దేశంతోనే వారు అక్కడ తిష్టవేసినట్లు చెబుతున్నారు. పోలీసుల తనిఖీల సందర్భంగా అనుమానితుల్లో ఒకరు ఆత్మాహుతి చేసుకోగా మరొకరు కాల్పుల్లో మృతి చెందారని తెలిపిన పోలీసులు మరికొందరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారి వివరాలు వెల్లడించేందుకు నిరాకరిస్తున్న పోలీసులు ఈ ఘటనలో ఆత్మాహుతికి పాల్పడిన వ్యక్తిని పేలుళ్ల సూత్రధారి అబ్దెల్ హమీద్ అబౌద్గా ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని నిర్ధారించాల్సి ఉందని ఫ్రాన్స్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొంతకాలం నుంచి వేర్వేరు దేశాల్లో నరమేధం సృష్టించిన ఐఎస్ఐఎస్ భారత్లో కూడా దాడులు జరిపే అవకాశాలున్నాయని హెచ్చరించిన నిఘా వర్గాలు ఇందుకు సంబంధించి మరో దిగ్భ్రాంతికర వాస్తవాన్ని వెల్లడించింది. భారత్ నుంచి ఇస్లామిక్ రాజ్య ఉగ్రవాద సంస్థ వైపు మొగ్గు చూపుతున్న యువకుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని నిఘా వర్గాలు అంచనా వేశాయి. ప్రస్తుతం దేశంలో 150 మంది ఐఎస్ సానుభూతి పరులు ఉన్నట్లు అంచనాకు వచ్చిన నిఘా వర్గాలు వారిపై గట్టి నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఐఎస్ సానుభూతి పరుల్లో ఎక్కువ మంది దక్షిణ భారతానికి చెందిన వారే ఉన్నారని వివరించారు. ఇప్పటికే చాలా మంది ఐఎస్ఐఎస్ ప్రతినిధులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని చెబుతున్న ఆ వర్గాలు భారత్ నుంచి ఇరాక్, సిరియాలకు 23 మంది వెళ్లారని, అందులో 6 చనిపోగా ఒకరు తిరిగి వచ్చినట్లు తెలిపాయి. మరో 30 మందిని ఇరాక్, సిరియా వెళ్లకుండా అడ్డుకున్నట్లు వెల్లడించాయి. ప్రస్తుతం ఐఎస్ఐఎస్ తరపున పోరాడుతున్న వారిలో ముంబై శివారులోని కళ్యాణ్కు చెందిన 2, తెలంగాణ, కర్ణాటకకు చెందిన ఒక్కొక్కరు ఉన్నట్లు పేర్కొంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించినట్లు తెలుస్తోంది. బీహార్ ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న నితీష్ కుమార్ ఆ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు.
శుక్రవారం పట్నాలోని గాంధీ మైదానంలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని మోదీని నితీష్ కోరారు. 4 రోజుల ఛట్ పండుగ ఈ ఉదయం ముగిసిన తర్వాతే దేశంలోని ప్రముఖ నేతలందరికీ నితీష్ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. అయితే 21న ప్రధాని మరోసారి విదేశీ పర్యటనకు వెళుతున్నందున కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, రాజీవ్ ప్రతాప్ రూడీ నితీష్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారని భారతీయ జనతా పార్టీ బీహార్ ఉపాధ్యక్షుడు సంజయ్ మాయూఖ్ తెలిపారు. ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా బంగాల్, ఢిల్లీ, అస్సోం, యూపీ ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. వచ్చే ఏడాది భారత ఉపఖండంలో జరిగే ట్వంటీ ప్రపంచ కప్ భారత్ గెలుస్తుందని భారత క్రికెట్ జట్టు మాజీ సారథి శ్రీకాంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రారంభించిన స్కిల్ ఇండియా పథకానికి తమ వంతు బాధ్యతగా రిన్ ప్రారంభించిన కెరీర్ రెడీ అకాడమీని హైదరాబాద్లో ప్రారంభించిన ఆయన ఇలాంటి కార్యక్రమంలో భాగస్వామి కావడం ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం యువకులతో కూడిన భారత జట్టు బాగా ఆడుతోందని శ్రీకాంత్ కితాబిచ్చారు. ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరు, చిత్తూరు జిల్లాలో మరోసారి భారీ వర్షాలు. లోతట్టు ప్రాంతాలకు ముంచెత్తిన వరదలు, కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు చేరిన బాధితులు. చెన్నైని వేధిస్తున్న వరద కష్టాలు. ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో బురద మేటలు, తొలగించే పనుల్లో బాధితులు, కరెంటు లేక తీవ్ర ఇక్కట్లు. అమరావతికి భూములిచ్చిన రైతులకు స్థలాల కేటాయింపుపై ఏపీ సర్కార్ కసరత్తు. డిసెంబర్ నాటికి ప్రక్రియ ప్రారంభించే యోచన. హైదరాబాద్లో జీవవైద్య పరిశోధనా కేంద్రం ఏర్పాటు. 340 కోట్ల రూపాయల వ్యయంతో జినోమ్ వ్యాలీలో నిర్మాణం 4 ఏళ్లలో పూర్తి. గ్రూప్ 2 నియామకాలకు మౌఖిక పరీక్షలు. టీఎస్పీఎస్సీకి తెలంగాణ సర్కార్ అనుమతి. కేంద్రం నిర్దేశించిన పోస్టుల పరిధిలోకి రావని వెల్లడి. వరంగల్ ఉప ఎన్నికలకు నేడు ముగియనున్న ప్రచారం. చివరి రోజున ఓటర్లను ఆకర్షించేందుకు కీలక నేతలను రంగంలోకి దించిన ప్రధాన పార్టీలు. ప్యారిస్లో మరో కుట్రకు ఐఎస్ తీవ్రవాదుల కుట్ర. తనిఖీల్లో గుర్తించిన ఫ్రాన్స్ పోలీసులు. సూత్రధారి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు. ఈటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.